Hi guys. So in this video, I will explain about how to download and install Python idle, how to download and install Visual Studio Code, how to add Python extensions, how to add Code Runner extension, then how to practice Python basic program, how to practice Python basic program in Visual Studio Code. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పైథాన్ ఐడిల్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి, విజువల్ స్టూడియో కోడ్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయడానికి పైథాన్ ఎక్స్టెన్షన్ ఎలా యాడ్ చేయాలి, కోడ్ రన్నర్ ఎక్స్టెన్షన్ ఎలా యాడ్ చేయాలి, దెన్ ఫైనల్లీ ప్రాక్టీస్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ విజువల్ స్టూడియో. If you like this video, share to your friends and subscribe my channel to get more videos. Visual Studio Code అనేది nowadays very famous and important IDE which is provided by Microsoft. ఈ Visual Studio Code అనేది మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో విజువల్ స్టూడియో కోడ్ మనం యూజ్ చేయడానికి రీజన్ సింప్లిసిటీ. ఇట్ హ్యాస్ ఆటోమేటిక్ సింటాక్స్ ఎర్రర్, అంటే మీరు టైప్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసి చెప్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ఇంటెలిజెన్స్ సపోర్ట్. మనం టైప్ చేస్తున్నప్పుడు లైబ్రరీస్ ఏమున్నాయనేది ప్రోగ్రామర్కి తెలియకుండానే లిస్ట్ అవుట్ చేస్తుంది. ఆ లిస్ట్ అవుట్ నుంచి మనకి కావాల్సిన లైబ్రరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డబుల్ కోట్స్ ఓపెన్ క్లోజ్, బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ ఇవన్నీ ఆటోమేటికల్లీ జరుగుతాయి కాబట్టి కంపైల్ టైమ్ ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి వర్క్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే సో షార్ట్ టైంలో, తక్కువ టైంలో ఎక్కువ కోడింగ్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఈజీగా టైప్ చేసుకోవచ్చు. Now, how to download and install Visual Studio Code. How to download and install Visual Studio Code. Now copy this link and paste it in the browser. Copy the link, then paste it in the browser to download Microsoft Visual Studio. Then press enter. This is the official website to download Microsoft Visual Studio. Click it here. Microsoft Visual Studio యూజ్ చేయడానికి రీజన్స్ ఏంటంటే Visual Studio Code is a lightweight but powerful source code editor which runs on anywhere computer. I mean any operating system, Windows or Mac OS and Linux. It comes with built-in support for JavaScript, TypeScript and Node.js, and has a rich ecosystems of extensions for other languages like C++, C#, .NET, Java, Python, PHP, and runtimes or .NET and Unity. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే విజువల్ స్టూడియో కోడ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు ఇక్కడ తెలుస్తుంది. నేను విజువల్ స్టూడియో కోడ్ అలవాటు చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను ఎందుకు అంటున్నానంటే 2020s లో మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఐడియా ఇది. ఇట్ సపోర్ట్స్ ఎనీ ఓఎస్, ఎనీ లాంగ్వేజ్. సో అందుకని అడ్వాన్స్డ్గా మనం ప్రాక్టీస్ చేయాలంటే ఎవ్రీవన్ చూస్ దిస్ ఐడియా ఫర్ ప్రాక్టీస్ ఎనీ లాంగ్వేజ్. మీకు ఇక్కడ స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా రన్ చేసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే,
So it takes, downloading is in process, it takes some time, depends on your internet speed. Now takes 16 seconds, 10 last 10 seconds downloading processing jarugutundi. Yes, click on this show all button to show your file. Click it here, download, click on show in the folder. మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ మీకు ఫోల్డర్లో కనిపిస్తుంది. Check it. This is our downloaded file available in the folder downloads. Download is completed. Then how to install it? Right click it, then open. Minimize all. Installation చాలా ఈజీగా కనిపిస్తుంది కాబట్టి రిమైనింగ్ విండోస్ మినిమైజ్ చేశాను. Select I accept, then click on next. ఇక్కడ డిఫాల్ట్ గా ఈ లొకేషన్ లో ఇన్స్టాల్ అవుతుంది. దిస్ ఇస్ ద డిఫాల్ట్ లొకేషన్. మీరు అనదర్ లొకేషన్ లో ఇన్స్టాల్ చేయాలని అనుకుంటే క్లిక్ ఆన్ ద బ్రౌజర్, దెన్ స్పెసిఫై ది యువర్ లొకేషన్. మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేయాలో లొకేషన్ స్పెసిఫై చేయొచ్చు. బట్ నేను డిఫాల్ట్ లొకేషన్ లోని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డజంట్ చేంజ్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ డైరెక్ట్లీ. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ create a desktop icon. Then select all these check boxes, then click on next. Finally click on install. So this is a installation of Visual Studio Code. Okay, when click on finish button, launch Visual Studio Code. మనం ఎప్పుడైతే ఫినిష్ బటన్ క్లిక్ చేస్తామో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవుతుంది. దీని విండో ఎలా ఉంటుందో మనం చెక్ చేద్దాం. Yes, open. Now get started. Suppose take a new file, something, some dot py or any other. ఇదొక ఫైల్ తీసుకోండి, then save it somewhere, then go for compilation or any other things. Window. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ అనేది ఇక్కడ 3 పార్ట్స్ కింద ఉంటుంది. అవుట్లైన్, వేస్, రన్, స్టార్ట్ డీబగ్గింగ్ ఆర్ సంథింగ్. దిస్ ఈస్ ద ఇన్స్టలేషన్. ఇన్స్టలేషన్ ఆఫ్ విజువల్ స్టూడియో కోడ్. స్క్రీన్ ఎలిమెంట్స్, ఈ స్క్రీన్ లో ఏ ఎలిమెంట్, ఏ పార్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు ఏ లాంగ్వేజ్ లో మీకు నేను ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ లాంగ్వేజ్ లో మీకు చూపిస్తాను. సో ఇన్ దిస్ ఎడిటర్ దెర్ ఆర్ 3 పార్ట్స్. ఈ ఎడిటర్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. అండ్ వన్ ఈజ్ ఎడిటర్, వన్ ఈజ్ కన్సోల్, అండ్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. So not only this IDE, in every IDE there are 3 parts. This one is editor. ఇక్కడ మనకి సోర్స్ ప్రోగ్రామ్ అనేది కనిపిస్తుంది. సో సోర్స్ ఫైల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో హియర్ టైప్ యువర్ ప్రోగ్రామ్ వాట్ ఎవర్ యూ వాంట్. హియర్ టైప్ ప్రోగ్రామ్, మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ఇక్కడ అనదర్ విండో డిస్ప్లే అవుతుంది, కన్సోల్. ఇది నేను మీకు ప్రాక్టికల్ గా చేసినప్పుడు డిస్ప్లే చేస్తాను. కన్సోల్ ఐ మీన్ మానిటర్ ఆర్ టెర్మినల్. here display the output. ఇక్కడ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. here display your folders and files. మీరు క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్స్, ఫైల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇలా
స్క్రీన్ అనేది 3 పార్ట్స్ కింద డిస్ప్లే అవుతుంది. ఏ పార్ట్ లో ఏం డిస్ప్లే అవుతుంది ఇక్కడ రాశాను. సో క్లియర్ గా మీకు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఏ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ విజువల్ స్టూడియో కోడ్. అయితే ఏ లాంగ్వేజ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను 1 by 1 చూపిస్తాను. చూడండి. క్లోజ్ దిస్. ఓకే, సో దిస్ వన్ ఈజ్ icon. This one is an icon. This one is an icon to open Visual Studio Code. So right click it and open. Right click it and open. So this is Visual Studio Code editor. Okay, yeah. Yeah, next continuation is already మీకు ఇప్పుడు విజువల్ స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ Python IDE. I will show that. To download Python and login into python.org official website, copy this link and paste it in Google Chrome. This is a official website of Python. It is a open source. Anyone can download it directly. Yeah, here present version download Python 3.9.4. Here click it. Download the latest version for Windows. Here click it. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. Present version 3.9.4 ఉంది. Yeah. Now download is in process. Download మనకి ప్రాసెస్ అవుతుంది ఇక్కడ. Yeah, download is completed. Download is completed. Now to see that file, click on show all. షో ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ డిస్ప్లే అవుతుంది. క్లిక్ ఆన్ షో ఇన్ ఫోల్డర్. మీరు ఏ ఫైల్ అయితే డౌన్లోడ్ చేశారో ఆ ఫైల్ మీకు డౌన్లోడ్స్ ఫోల్డర్లో డిస్ప్లే చేయడానికి క్లిక్ ఆన్ దిస్ షో ఇన్ ఫోల్డర్. ఎస్, యా, దిస్ వన్ ఈజ్ యువర్ Python setup file available in downloads folder. Okay, this is the way to download Python IDE software. Next, installation. How to install it? Right click it and open or run as administrator. Python IDE ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. Before installation, check it. Python is there or not in your system. Go to command prompt. Then type Python. Yeah, not there. Python type చేయగానే మనకి search Play Store ఓపెన్ అవుతుంది. Python is not available. సో Python అనేది మనకి లేదు కాబట్టి searching జరుగుతుంది. Or py is not recognized as an internal command. So Python is not available in my system. Now how to install it? మీరు డౌన్లోడ్ చేసిన Python ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూపిస్తా చూడండి. నా రైట్ క్లిక్ ఇట్. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. Here right click it or then open or simply double click it. Right click, open. Yes, click on install now or custom installation. Add Python 3.9 to path and then click on here ఇక్కడ సెలెక్ట్ చేయండి మీ పాత్ యాడ్ చేయడానికి. Click on custom installation. Click on custom installation and yeah, click on next button. Here check install all users and add Python to environment variables. Before screen లో మీరు ఏం చేశారు, యాడ్ టు పాత్ అన్నారు. అందుకే ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. ఇన్ కేసు అక్కడ క్లిక్ చేయకపోతే ఎక్కడైనా మీరు దీన్ని చెక్ చేయాలి. సో సెలెక్ట్ దిస్
add Python. It is a very important. Add Python to environment variables. This is a very important. In case మీరు ఇక్కడ కనుక చెక్ చేయకపోతే పర్సనల్గా మాన్యువల్గా పాత్ అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో అప్లై చేయవలసి ఉంటుంది. సో బెటర్ సెలెక్ట్ ఇట్. దెన్ నెక్స్ట్ వేర్ టు ఇన్స్టాల్. మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇన్స్టాల్ చేయండి. దిస్ ఈస్ ద కస్టమ్ లొకేషన్ సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ పైథాన్ 3.9. మీకు స్పెసిఫైడ్ లొకేషన్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే కనుక బ్రౌజ్ చేసి లొకేషన్ సెలెక్ట్ చేయండి. కాపీ దిస్ అండ్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ మై ఓన్ ఫోల్డర్. Copy this and browse in this PC, C drive, create a new folder and paste it that one Python 3.9 and okay. So this is the location. మనం ఈ లొకేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాము. Then click on install. Yes, this is a installation is under process. It takes some little bit time to complete the installation. After installing this Python, check is it properly installed or not in the system. Please wait. Setup is in progress. Installing some files and libraries to work with Python programming. Yeah, Python 3.9.4. So this version, Python 3.9.4, 64-bit setup. ఈ వెర్షన్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే మినిమం విండోస్ 8 ఆర్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి. మీ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే పైథాన్ 3.7 వరకే మీకు ఇన్స్టాల్ అవుతుంది. పైథాన్ 3.8 ఆర్ పైథాన్ 3.9 అనేది మీకు ఇన్స్టాల్ అవ్వదు. అంటే సిస్టమ్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ కాంపాటబిలిటీ ఉండదు కాబట్టి. సో పైథాన్ 3.9 ఇన్స్టాల్ చేయాలంటే మినిమం 64-bit అండ్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి. ఓకే, పైథాన్ 3.7 అయితే అప్ టు పైథాన్ 3.7 ఎనీ సిస్టమ్ ఎనీ 32-bit ఆర్ 64-bit సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. పైథాన్ 3.8 కానీ పైథాన్ 3.9 కానీ మీరు ఇన్స్టాల్ చేయాలంటే 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 అయి ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ నోట్. లేదంటే సెటప్ ఫెయిల్ అని వస్తుంది. నో ప్రాబ్లం, అది మీరు గుర్తుపెట్టుకోకర్లేదండి. డబుల్ క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అయింది అనుకోండి, కంప్లీట్ చేసేసేయండి. ఫెయిల్ అని వస్తే ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి, హార్డ్వేర్ అప్డేట్ చేయండి. ఓకే, yes, pre-compiling standard libraries. Please wait. Process అవుతుంది ఇన్స్టలేషన్. Depends on your system capacity and configuration. Setup time అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఎంత టైం తీసుకుంటుంది అనేది దట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిస్టమ్ కెపాసిటీ అండ్ కాన్ఫిగరేషన్. Python 3.7
ఇట్స్ వెరీ లిటిల్ బిట్ టైం. సో ఇమీడియట్లీ మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో 3.9 అనేది రిచ్ లైబ్రరీ ఉంటుంది కాబట్టి దాన్ ఓల్డ్ వెర్షన్. సో టేక్స్ మోర్ టైమ్ టు కంప్లీట్ ద ఇన్స్టాలేషన్. Yes, setup was successful. Then click on close. Your installation was completed. Okay, now check it. Python is properly installed or not. Go to command prompt, then type py. So previously py and మనం టైప్ చేసినప్పుడు is not recognized అని మనకి ఎర్రర్ మెసేజ్ వచ్చింది. Now otherwise another way python. సో ఇలా మనం పైథాన్ లేదా పీవే అని టైప్ చేసినప్పుడు మనకి పైథాన్ ఐడిల్ ప్రాంప్ట్ అనేది రావాలి. పైథాన్ ఐడిల్ ప్రాంప్ట్ ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్. దిస్ ఈజ్ ఏ పైథాన్ ఐడిల్ ప్రాంప్ట్. ఓకే, సో సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. ఓకే, యా. టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ కమాండ్ ప్రాంప్ట్, గివ్ లైబ్రరీ ఫంక్షన్ exit. Okay, so python installation also completed. So python download చేసాము, ఇన్స్టాల్ చేసాము, అలాగే విజువల్ స్టూడియో డౌన్లోడ్ చేసాము, ఇన్స్టాల్ చేసాము. దెన్ వాట్? యాడ్ python extensions, add code runner extensions or plugin to the Visual Studio code editor. But how to practice Python basic programming in Visual Studio? సో పైథాన్ ప్రోగ్రామింగ్ విజువల్ స్టూడియోలో చేయాలి అంటే మీరు ఏం చేయాలి? అడిషనల్లీ ఎక్స్టెన్షన్స్ అనేది యాడ్ చేయాలి. హౌ టు యాడ్ ఇట్? నా ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్, ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్. Right, it is an opening. Yes, launch. Open out. Yes. Now how to add extensions? సో నాట్ ఓన్లీ పైథాన్ అండి, మీరు C++ చేయాలనుకుంటే కోడ్ రన్నర్ యాడ్ చేయాలి, అలాగే C++ ఇంటెలిజెన్స్ యాడ్ చేయాలి. అలాగే జావా చేయాలంటే జేడీకే ప్యాక్ మనం యాడ్ చేయవలసి ఉంటుంది. సో అలాగే పైథాన్ చేయాలంటే పైథాన్ extension and code runner rundu add చేయాలి. How to add it? Click on this extension button. Now click on this extensions. Now here type code runner or python. First python type it. Wait a minute. Yes, python, then click on this button, install. Now installing python. Line python debugging multi-threaded install అవుతుంది. Just wait. It is an installing. It takes some time. It depends on your internet connection speed. Internet connection speed ని బట్టి టైం అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, ఇన్స్టాలింగ్ అవుతుంది. Python extensions for Visual Studio Code. A Visual Studio Code extensions with rich support for the Python language for all actively
supported version of the language 3.6, including features such as IntelliSense, linting, debugging, code navigation, code formatting, refactoring, variable explorer, text explorer, and more. Yeah, installation completed. Next, how to install Code Runner. Runner, Code Runner, Code Runner. Yeah, click on this button. Yeah, click on this button. ఈ button మీద click చేయండి to install Code Runner. Click on. Yeah, it is an installing. Yeah, installation completed. Installation completed. So this is the way to practice Python programming in Visual Studio Code. Yeah, extensions మరి యాడ్ చేశారు కదా, then how to practice it one by one. Now close, then open Visual Studio Code. Take a file, a new file, or directly here. మన ప్రోగ్రామ్స్ అన్ని మన ఫోల్డర్లో ఉండాలనుకుంటున్నాం కాబట్టి యాడ్ ఏ ఫోల్డర్ టు వర్క్ స్పేస్. యాడ్ టు వేర్, ఇక్కడ ఎస్ క్లిక్ ఆన్ ఫైల్, దెన్ యాడ్ టు so click on add to folder to workspace. So on the desktop, create a new folder by name Satyam's, then add this folder. Satyam's kaadu Python program. Yeah, Python programs. This is the folder. ఈ ఫోల్డర్లో మనం ప్రోగ్రామ్స్ సేవ్ చేద్దాం. Create a folder, then select it, add. Now folder అనేది వర్క్ స్పేస్ కి యాడ్ చేశారు. Then how to save the workspace? A workspace సేవ్ చేయాలంటే click on file, save to workspace as. Now any user defined name Satyam's. Yeah, so check it. This is our workspace and this is our folder. So this is our workspace, and this is our folder on desktop. Now click on this folder and create new file, that is hello.py, and type it. Program to print message, program to print message, that is print hello world. Yeah, how to save and compile and run. Now click on file and save the file, then how to execute it. Right click cheyandi, then click on run code, otherwise click on this button. So click on this button, ee button మీద click cheyandi. Okay, or run here. Yeah, right click it, run code. Yeah, this is output. Now next, one more program. Click on the folder and create a file, sum.py. Now program to find sum, c equal to a plus b, where and b equal to 20, a equal to 10 and b equal to 20, and c is equal to a plus b. Then print sum is. Yeah, this is the IntelliSense support. Man Python
పైథాన్ ప్రోగ్రామింగ్ విజువల్ స్టూడియోలో చేయడానికి రీజన్ ఏంటంటే 2 రీజన్స్. ఆటోమేటిక్ సింటాక్స్ హెల్ప్ అండ్ ఇంటెలిజెన్స్ సపోర్ట్. మనం టైప్ చేస్తున్నప్పుడే ఇలా మనకి లైబ్రరీస్ అనేది డిస్ప్లే అయిపోతే ఈ లైబ్రరీల నుంచి మనం ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇంటెలిజెన్స్ సపోర్ట్ అంటాము. అలాగే స్టేట్మెంట్ టైప్ చేసేటప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఆటోమేటికల్లీ మీకు రెడ్ అండర్లైన్ వస్తుంది. చెక్ ఇట్. నౌ సేవ్ దిస్. Now save the file, then execute, right click, run code. Now sum is 30. నేను ఆల్రెడీ చెప్పాను మీకు విజువల్ స్టూడియో కోడ్లో త్రీ పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఎడిటర్ అండ్ వన్ ఈజ్ console and one is project explorer, and this one is what editor. Here source file అనేది ఉంటుంది, ఇక్కడ source file అనేది ఉంటుంది. So here type what, here type program, and this one is the console, this one is the console or terminal, console or terminal. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. This is the sum 30. And now this one is a project explorer. Explorer, here display folders and files. Yeah, in this Satyam's and Python programs, and these are what, and this one is workspace. మనం యాడ్ చేసుకున్నాము, వర్క్ స్పేస్ యాడ్ చేసుకున్నాము. తర్వాత ఫోల్డర్ అనేది వర్క్ స్పేస్ యాడ్ చేసాము. ఇన్ ద ఫోల్డర్ ఫైల్స్ 1 by 1 క్రియేట్ చేస్తున్నాం. So this is a individual parts of Python, individual parts of Visual Studio Code. Okay, some problem ఇక్కడ ఇన్పుట్స్ అనేది స్టాటిక్ గా తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇన్ కేస్ డైనమిక్ ఇన్పుట్స్ తీసుకుంటే, ఐ మీన్ యూజర్ read input values from the user, there is a problem. Check it, that problem and its solution. Now suppose a is equal to int of input, enter a value, and then b is equal to enter b value. ఇంటెలిజెన్స్ సపోర్ట్ మీన్ ఆటోమేటిక్ సింటాక్స్ హెల్ప్ అంటే మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సపోజ్ ఇఫ్ ఎనీ మిస్టేక్ ఇస్ హియర్, యా ప్లీజ్ వెయిట్, ప్రాసెసింగ్ చేయడానికి కొంత టైం తీసుకుంటుందిగా. ఇక్కడ చూసారా సింటాక్స్ హెల్ప్, ఆటోమేటిక్లీ బెలూన్ వస్తుంది. దీన్ని ఆటోమేటిక్ సింటాక్స్ హెల్ప్ ఆర్ ఆటోమేటిక్ సింటాక్స్ హెల్ప్ అంటాము. ఎస్, హియర్ మిస్టేక్ c is equal to a plus. Now next execute it. First save it, then execute, right click, run code. చూడండి ఇక్కడ మనకి ఏ వాల్యూ తీసుకుంటుంది. యా, యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి కదా. దేర్ ఇస్ అ ప్రాబ్లం, కెనాట్ ఎడిట్. చూసారు ఇక్కడ బెలూన్ వచ్చింది, కెనాట్, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, వాల్యూ రీడ్ కావట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ ఇస్తే కెనాట్ ఎడిట్ ఇన్ రీడ్ ఓన్లీ ఎడిటర్. అంటే మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి ఈ కన్సోల్ అవుట్పుట్ స్క్రీన్ ఉంది కదా, దిస్ వన్ రీడ్ మోడ్ లో ఉంది, రైట్ మోడ్ లో లేదు. అంటే దట్ మీన్స్ ఇట్ డజంట్ రీడ్ యూజర్ ఇన్పుట్స్. ఎగ్జిక్యూషన్ టైంలో ఇన్పుట్స్ తీసుకోదు. కాబట్టి ఆ ఇన్పుట్స్ తీసుకోవాలంటే ఇంటర్నల్లీ సమ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఫైల్, క్లిక్ ఆన్ ప్రిఫరెన్సెస్ అండ్ క్లిక్ ఆన్ సెట్టింగ్స్, then click on extensions, then click on
code, run code configuration. Click on run code configuration. Then in the list, select run in terminal. Run in terminal select cheyandi. Run in terminal. Yeah, this one. దీన్ని చెక్ చేసి పెట్టండి. Select, check it, tick cheyandi whether to run. Yeah, close and save the file again. Then go for execution. Right click, run code. Wait, code is already running. Control Alt M, stop the code. Then go for running. ఇప్పుడు చూడండి వాల్యూ రీడ్ అవుతుంది. యా, ఎంటర్ ఏ వాల్యూ, that is 100, and enter B value, that is 300. Yeah, sum is 400. సో యూజర్ ఇన్పుట్స్ రీడ్ చేస్తుందా లేదా? ఎస్, రీడ్ చేస్తుంది. ఇలా యూజర్ ఇన్పుట్స్ తీసుకోవాలంటే ఇంటర్నల్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో వన్స్ అగైన్, హౌ టు చేంజ్ ఇంటర్నల్ సెట్టింగ్స్ టు రీడ్ యూజర్ ఇన్పుట్స్. క్లిక్ ఆన్ ఫైల్ అండ్ ప్రిఫరెన్సెస్, సెట్టింగ్స్, then run code configuration. In run code configuration option ఏంటి? Select what? Run in terminal. Select what? Run in terminal. Run in terminal. Yeah, select it. So దీన్ని select చేసుకుని ఓకే చేయండి. ఓకేనా? Yeah. So this is the way to execute Python basic programming in Visual Studio Code. Okay, all of it clear? Now check it. మీరు క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్ ద డెస్క్టాప్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓపెన్ ఇట్. యా, హెలో అండ్ సమ్, దీస్ ఆర్ ద ఫైల్స్. మీరు చేసినటువంటి 2 ఫైల్స్, మెసేజ్ ప్రింటింగ్ అండ్ సమ్. ఓకే, సో ఇలా మనం విజువల్ స్టూడియో కోడ్లో పైథాన్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి. రైట్, clear? How to download and install Python idle, how to download and install Visual Studio Code, add Python extensions, add code runner extensions in Visual Studio Code, and how to practice basic program, how to practice Python basic program in Visual Studio Code. ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూజ్ చేయండి. ఓకేనా? యా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, subscribe my channel and share to your friends to get more videos. Thank you to all. Yeah, Python programming direct గా ఐడిల్ దగ్గర కూడా మీరు చేసుకోవాలంటే వన్స్ అగైన్ చూపిస్తాను చూడండి. సో విజువల్ స్టూడియో కోడ్ without installing and downloading, directly click it here. Search లోకి వెళ్ళి Python idle type చేయండి. Now it display your Python prompt, and a is equal to 10 and b is equal to 20 and a plus b, and print sum is that is. Yes, this is a way to execute that Python programming at Python idle, but this is not recommended. ఇది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక సింటాక్స్ వెరిఫికేషన్ అండ్ చెకింగ్ చేసేటప్పుడు ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకుంటే బెటర్. ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ చేయకండి, ఎందుకంటే ఫ్యూచర్లో టైప్ చేసిన ప్రోగ్రామ్ రీకలెక్ట్ చేసుకోలేరు, అంటే రీఓపెన్ చేసుకోలేరు. ఓకే, ఎస్, యా, థ్యాంక్ యూ టు ఆల్.